చూడండి పిల్లలు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదవాలి. నువ్వు ఇలా మా ముందు తిరుగుతుంటే మాకు కాన్సంట్రేషన్ రావట్లేదు రాథోడ్. అవును రాథోడ్, నువ్వు అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా. ఓ, కుదురుగా కూర్చుంటే మాకు కాన్సంట్రేషన్ వచ్చి చదువుకుంటాం రాథోడ్. కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాబు. అప్పుడు నిద్రపో రాథోడ్, మేం కూడా నిద్రపోతాం. నేను నిద్రపోను, మిమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వకుండా చదివిస్తాను. రాథోడ్ ఆన్ డ్యూటీ. ఇంట్లో డాడ్ లేనప్పుడు బాగానే డ్యూటీ చేస్తావు. ఏంటమ్మా గొనుగుతున్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయమంటావా? ఏం వద్దులే, చదువుతాం. ఇక్కడ రాథోడ్. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోనా రాథోడ్? పిల్లలు మేల్కొని మరీ చదువుతున్నారు, నీకు నిద్ర వస్తుందా? పిల్లలు నిద్రపోయేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. అయినా నువ్వు మాకు పని మనిషివా లేక మేము నీకు పని మనుషులవా? నోరు మూసుకొని మెలకుగా ఉండు. మీరు చదవండి. మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ చేసిందా? నాకు ఇవ్వక్క, నేను మాట్లాడిస్తాను. నేను మాట్లాడిన తర్వాత ఇస్తాను. హలో మిస్ అమ్మ. ఏం చేస్తున్నారు అంజు? రాథోడ్ చండశాసనుడిలా మారిపోయి మాతో బలవంతంగా చదివిస్తున్నాడు మిస్ అమ్మ. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చదవాలంజు. చదువు విషయంలో మీ పెద్దవాళ్ళంతా ఒకే మాట మీద ఉంటారు కదా. మీరు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేదే మా ఆశ. ఇంతకీ భోంచేశారా? చేశారా? ఇందాకే తిన్నాం. నువ్వు డాడ్ గొడవ పడట్లేదు కదా? లేదు. బుజ్జం ఏం చేస్తుంది? నా పక్కనే ఉంది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో అమ్మా. హలో చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? ఐ మిస్ యూ రా బంగారం. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నానమ్మా. బంగారమా? నాకు దూరంగా ఎందుకు వెళ్ళావు? నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? సారీ బంగారం, తప్పని పరిస్థితుల్లో నిన్ను వదిలేసొచ్చాను. నీకు దూరంగా ఉండాలని నాకు మాత్రం ఉంటుందా చెప్పు? దూరంగా ఉన్నానంటుందంటే నా కూతురుతో మాట్లాడుతుందా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న. దొంగ మొహంది, నాకు తెలియకుండా నా కూతురుని ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు నేను లేననుకొని దొంగచాటుగా నా కూతురుతో ఫోన్ మాట్లాడుతుంది. చెప్తా. సారు ఫోన్ చేస్తున్నారేంటి? మిస్ అమ్మ పిల్లలతో లైన్లోనే ఉంది. అంటే సారు మిస్ అమ్మ ఒక ప్లేస్లో లేరా? ఫోన్ అన్నీకి ఇవ్వు బుజ్జమ్మా. చెప్పండి సార్, కాశ్మీర్ ఎలా ఉంది? ఎప్పట్లాగే చలిగా ఉంది. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్, పిల్లల్ని చదివిస్తున్నాను. పిల్లల గురించి నేను నువ్వు అంత కేర్ తీసుకుంటున్నావా? కానీ తను మాత్రం తన స్వార్థం చూసుకుంటుంది. ఎవరు సార్? ఇంకెవరు? ద గ్రేట్ కేర్ టేకర్ మిస్ అమ్మ. ఓహో, మిస్ అమ్మ ఏం చేసింది సార్? నాకు తెలియకుండా దొంగచాటుగా నా కూతురుతో ఫోన్లో మాట్లాడుతుంది.
నువ్వు వెంటనే ఆఫీసర్కి కాల్ చేసి బాగీ ఫోన్ ట్రేస్ చేయించు. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టిందో నాకు తెలియాలి. ఓహో, అలా అంటారా సార్? అలాగే సార్. ఇంకెన్ని రోజులు ఈ దాగుడు మూతలాడుతుందో నేను చూస్తాను. నా కూతురు ఎక్కడుందో తెలియగానే తనని తరిమి బయటికి గెంటేస్తాను. అది మీ వల్ల కాదు సార్. ఏంటి? ఏం లేదు సార్. మీరు కాల్ కట్ చేస్తే నేను ఆఫీస్కి ఫోన్ చేస్తాను. ఓకే రాతో, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సరే, ఫోన్ రాతోడికి ఇవ్వండి. రాథోడ్, మిస్ అమ్మ నీతో మాట్లాడుతుందంట. చెప్పు మిస్ అమ్మా. అక్కడంతా ఓకేనా రాతోడ్? ఓకే మిస్ అమ్మా, ఇక్కడంతా ఓకే. అక్కడంతా ఓకేనా? ఎందుకలా అడుగుతున్నావు? ఇప్పుడే సార్ నాకు ఫోన్ చేశారు. మీరు బుజ్జమ్మతో ఫోన్లో మాట్లాడటం చూసి మీరు సారుకు తెలియకుండా దూరంగా పెట్టిన పాపతో మాట్లాడుతున్నారనుకొని నీ ఫోన్ కాల్ ట్రేస్ చేయమని చెప్పారు. మీ సార్కి ఇలాంటి కళలు కూడా ఉన్నాయా? తన కన్న కూతుర్ని చూడాలని ఆయన ఆరాటపడుతున్నాడు మిస్ అమ్మా. బుజ్జమ్మ ఆయన కళ్ళెదురుగానే ఉంది కదా రాతోడ్. కానీ బుజ్జమ్మే తన కన్న కూతురని ఆయనకు తెలియదు కదా మిస్ అమ్మా. సరే, నువ్వు ఫోన్ పెట్టే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. సరే మిస్ అమ్మా. చెప్తా మీ సంగతి, వస్తున్నా ఉండండి. ఏమొచ్చింది? అలా దగ్గుతున్నావు? నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే రాంగ్గా దొంగచాటుగా వినే అలవాటు మీకెప్పుడొచ్చింది? నువ్వు నా కూతుర్ని ఎక్కడ దాచావో నాకు తెలియాలి కదా. అది సీక్రెట్. నా అంతటా నేను చెప్తే తప్ప మీరే రకంగా ప్రయత్నించినా తెలుసుకోలేరు. అంటే నేను ట్రై చేస్తున్నానని నీకు తెలిసిపోయిందన్నమాట. మీరు చాటుగా వింటూ ఉంటే నాకు తెలియదు అనుకుంటున్నారా? దీనికి తల వెనక కూడా కళ్ళున్నాయా ఏంటి? టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? చలి. మధ్యాహ్నం ఓ అని వణికిపోయావు కదా. ఏ ఇప్పుడు మీకు చలి పెడుతుందా? హగ్గో కిస్సో కావాలా? రండి, నేను రెడీ. ఏయ్, పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలిపోతాయి. అదేంటి? నాకు చలి పెట్టినప్పుడు మీరు సాయం చేశారు, మీకు చలి పెట్టినప్పుడు నేను సాయం చేయాలి కదా. నాకేం చలి పెట్టట్లేదు. నోరు మూసుకొని పడుకో. అంతేనా? ఇంకేం లేదా? ఇలాగే వాగావంటే బయటే ఉంచి తలుపేసేస్తాను.